జనసేన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మీద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఆర్ఎంసీ ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఇది. సో ఈ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో వాలీబాల్ ఆడుకుంటున్నటువంటి వైద్య విద్యార్థుల మధ్యకు కొంతమంది బయట వ్యక్తులు వచ్చినటువంటి నేపథ్యంలో బయట వ్యక్తులకు కళాశాల ప్రాంగణంలోకి గ్రౌండ్లోకి అనుమతి లేదు అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు అలాగే ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది. దీంతో ఆగ్రహించినటువంటి ఆ వ్యక్తులు ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళి డాక్టర్లు మిమ్మల్ని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు అని చెప్పి వారు చెప్పడంతో ఆగ్రహానికి గురైనటువంటి పంతం నానాజీ కళాశాల ప్రాంగణానికి ఆ రోజు శనివారం రాత్రి చేరుకోవటం, అక్కడే ఉన్నటువంటి డాక్టర్ ఉమామహేశ్వరరావు మీద దుర్భాషలాడటం, ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం, నిన్ను చంపేస్తాను, నన్నే తిడతావా నువ్వు అని చెప్పి ఆయన సీరియస్ అవ్వటం. సో ఇవన్నీ కూడా ఒక వీడియోలో రికార్డ్ అయ్యాయి. అలాగే డాక్టర్కి ఉన్నటువంటి మాస్క్ను లాగి ఆయన మీద చేయి చేసుకునేటువంటి ప్రయత్నం కూడా పంతం నానాజీ చేయటం జరిగింది. పక్కనే ఉన్నటువంటి ఆయన అనుచరులు డాక్టర్ మీద చేయి చేసుకున్నారు కూడా. దీంతో కాలేజీ ప్రిన్సిపల్ స్థానిక ఎస్పీకి ఫిర్యాదు చేయటం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అది కాస్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి రావటం, వెంటనే స్పందించినటువంటి వాళ్ళు జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇవ్వటం, ఈ విషయం మీద విచారణ జరిపి ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారనేటువంటి విషయం తెలియటంతో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేని మందలించడం జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్కు క్షమాపణ చెప్పడంతో ఈ విషయం సద్దుమణిగింది. కొద్ది రోజుల క్రితం పాత రాజరాజేశ్వరిపేటకు చెందినటువంటి ఒక 3 ఏళ్ల బాలుడు తీవ్రమైనటువంటి టైఫాయిడ్తో బాధపడుతున్నటువంటి పరిస్థితి. వ్యాధి తీవ్రత పెరగటంతో 14% ఉండవలసినటువంటి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ 4కి చేరటంతో పరిస్థితి విషమించింది. ఎన్ని ఆసుపత్రులకు తీసుకువెళ్ళినా ఎక్కడికి తీసుకువెళ్ళినా సరే ఫలితం దక్కకపోవడంతో తల్లిదండ్రులు చాలా కృంగిపోయారు. ఈ విషయాన్ని ఎలాగో సీఎం పేషీలో ఉన్నటువంటి వైద్య అధికారుల దృష్టికి తీసుకువెళ్ళటంతో వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళటం, వెంటనే స్పందించినటువంటి చంద్రబాబు ఆ బాబుకి మెరుగైనటువంటి వైద్యం అందించాల్సిందిగా అధికారుల్ని ఆదేశించడంతో వారు వెంటనే ఒక వైద్య బృందాన్ని ఆ బాలుడి ఇంటికి పంపించి అవసరమైన టెస్టులన్నీ చేయించటం, ఆ తర్వాత ఆ బాలుడిని ఏలూరు విజయవాడ మార్గ మధ్యంలో హైవే పక్కన ఉన్నటువంటి రెయిన్బో ఆసుపత్రికి తరలించడం జరిగింది. 11 రోజుల చికిత్స అనంతరం బాలుడు నిన్న ఇంటికి చేరుకోవటం జరిగింది. పూర్తిగా కోలుకుని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళటం జరిగింది. ఈ 11 రోజులు కూడా సీఎం పేషీ నుంచే అధికారులు వైద్యులతో మాట్లాడటం, అన్ని రకాలైనటువంటి విషయాలను తెలుసుకోవటం, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవటం, డాక్టర్లకు అవసరమైనటువంటి సహకారాన్ని సీఎం పేషీ నుంచే అందించినటువంటి నేపథ్యంలో బాలుడు ఏ సమస్య లేకుండా కోలుకోవటం జరిగింది అని చెప్పి తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తపరచడం జరిగింది. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ వల్లే తమ కుమారుడు దేవాంశ్ ఈరోజు తమ ముందు ఉన్నాడని చెప్పి వారు చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్ర లడ్డూ ప్రసాదంలో కల్తీ జరుగుతుంది అని చెప్పి వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ఆలయ సంప్రోక్షణ చేపట్టాలని చెప్పి సూచించినట్లుగా ఆలయ ఈవో శ్యామలరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక నివేదిక సమర్పించడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం సోమవారం నాటి నుంచి సంప్రోక్షణ కార్యక్రమాలు చేపట్టాలని, యాగం చేయాలని పండితులందరూ కూడా చర్చించి నిర్ణయించారని చెప్పి తెలియజేశారు. దీనికి స్పందించినటువంటి చంద్రబాబు నాయుడు మరింత లోతుగా పండితులతోటి చర్చించాలని, అర్చకులతోటి చర్చించాలని, కావలసినటువంటి వాటిని మెరుగైనటువంటి వాటిని చేయించి ఆలయ సంప్రోక్షణ చేపట్టాలి అని చెప్పి ఆదేశించినట్లుగా సమాచారం. లడ్డూ కల్తీ వివాదం దేశం మొత్తాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. అయితే దీనికి సంబంధించే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఈ లడ్డు కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా తనకు బాధ కలిగిందని, ప్రజల
కు సంబంధించినటువంటి సమస్యల గురించి పోరాట బాటలో ఉన్నటువంటి తనను ఈ అంశం చాలా కలిచివేసిందని, ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడినటువంటి వారు తప్పకుండా శిక్ష అనుభవించి తీరాలని, సో ఇటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేయటం, భక్తుల మనోభావాలను దెబ్బతీయటం ఇవన్నీ కూడా సరైనటువంటి విధానాలు కాదని, తప్పు జరిగింది కాబట్టి ఖచ్చితంగా దానికి శిక్ష అనుభవించాలని, దేశంలో ఉన్నటువంటి భక్తుల అందరి మనోభావాలు దెబ్బతిన్నాయని, సో కాబట్టి ఈ అపచారం, ఈ జరిగినటువంటి అపచారానికి, ఈ దోషానికి ప్రాయశ్చిత్తంగా తాను 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటున్నానని సెప్టెంబర్ 22 ఆదివారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష తీసుకుని 11 రోజుల తర్వాత తిరుమల తిరుపతి వెళ్ళి దీక్ష విరమిస్తానని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం మీద వస్తున్నటువంటి ఆరోపణలు అందరికీ తెలిసింది. దీనికి సంబంధించే టీడీపీ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు స్పందించడం జరిగింది. లడ్డూ కల్తీ అంశం తన దృష్టికి రాగానే చాలా బాధ కలిగిందని, దీని గురించినటువంటి అంశాలు తెలుసుకోగానే చాలా బాధపడ్డాను, కలత చెందాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. లడ్డూలో ఇలాంటి జంతువుల అవశేషాలు, జంతువుల నుంచి కొవ్వు నుంచి తీసినటువంటి నూనె ఇలాంటివి ఉన్నాయని తెలియటం, ల్యాబ్ రిపోర్ట్లు ఈ విధంగా రావటం చాలా బాధ కలిగించిందని, తిరుమల శ్రీవారి విషయంలో ఈ విధంగా చెయ్యటం ఖచ్చితంగా దుర్మార్గమైనటువంటి పనేనని, కొంతమంది కావాలని ఇలాంటి వాటికి పాల్పడుతున్నారని, కాబట్టి వెంటనే ఇలాంటి వాటి మీద చర్యలు చేపట్టాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. లడ్డూ విషయంలో కల్తీ జరిగింది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద ప్రజలను దగ్గర నుంచి వినతులు స్వీకరించడానికి కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడటం జరిగింది. విలేకరులతో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి తనతో ఈ నిజాలు బయట పెట్టించాడేమో, ఏది కూడా మనం చేయలేము, అన్ని దేవుడే చేయిస్తాడు, మనం నిమిత్త మాత్రులం మాత్రమే, అందువల్లే ఇలా నా నోటి వెంట ఈ నిజాలను ఆయనే బయట పెట్టించాడేమో అని చెప్పి నేను భావిస్తున్నాను అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఇదే సందర్భంలో ఆయన వివిధ అంశాల గురించి ప్రస్తావించడం జరిగింది. గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా తిరుమలకు 7 కొండలు కాదు 2 కొండలే అని చెప్పి అన్నారని, అప్పుడు కూడా తాము ధర్నాలు చేసి నిరసన తెలియజేయటం జరిగిందని, అలాగే గత ప్రభుత్వం అనేక అంశాలలో ఇదే విధంగా తమ వైఖరిని చూపించడం జరిగిందని, అభివృద్ధి దిశగా వెళ్లాల్సినటువంటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, పోలవరాన్ని అమరావతిని పూర్తిగా నాశనం చేశారని, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక అస్తవ్యస్త నిర్ణయాల కారణంగానే ఈరోజు రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంది అని చెప్పి ఆయన మరొకసారి ఆరోపించడం జరిగింది. తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత, అయితే దీని మీద ఆరోపణలు వచ్చాక, వెలుగులోకి అనలేమనుకోండి, ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత ల్యాబ్ రిపోర్ట్లలో కూడా ఇలాంటివి జరిగి ఉండొచ్చు అనేటువంటి ఫలితాలు వచ్చిన తర్వాత, దీని మీద దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్నటువంటి సమయంలో మరి లడ్డూ మీద ఇలాంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో లడ్డు వినియోగం తగ్గుతుందేమో, లడ్డు కొనేటువంటి వాళ్ళు కొనరేమో, ఇలా సందిగ్ధంలో పడేటువంటి అవకాశం ఉంది అని చెప్పి భావించడం జరిగింది. అయినప్పటికీ కూడా లడ్డూ సేల్స్ గతం కంటే పెరగటం విశేషం. సో ఈ ప్రసాదాన్ని కల్తీ జరుగుతుంది, ఇంత జరిగింది అంత జరిగింది అని చెప్పి ఇన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఎటువంటి అనుమానాలు లేకుండా భక్తులు మాత్రం భారీ స్థాయిలో లడ్డూలను కొంటున్నారు. గత 3 రోజుల నుంచి సేల్ అయినటువంటి లడ్డూలను ఒకసారి పరిశీలించినట్లయితే వరుసగా మొదటి 19వ తేదీ 20, 21 ఈ 3 తేదీల్లో చూస్తే 19వ తేదీ 3,60,000 లడ్డూలు సేల్ అవటం జరిగింది. 20వ తేదీ 3.16 లక్షలు, 21వ తేదీ 3.26 లక్షల లడ్డూలను తిరుమల తిరుపతి దేవస్థానం ఒక రోజుకి సేల్ చేసినట్లుగా రిపోర్ట్లు చెప్తున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారానికి సంబంధించి ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు సద్గురు అలాగే రవిశంకర్ స్పందించడం జరిగింది. వీరు మాట్లాడుతూ ఈ లడ్డూలో కల్తీ జరిగింది అనేటువంటి వార్తలు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని, ఇవి ఎంతోమంది భక్తుల నమ్మకాలను వారి మనోభావాలకు చాలా బాధ కలిగించేటువంటి అంశమని, సో అందుకనే ఈ ఆలయాలకు సంబంధించినటువంటి నిర్వహణ, వీటి వ్యవహారాలన్నీ భక్తులకో లేదంటే ఆధ్యాత్మిక పండితులకో అప్పగించాలని, అంతేగాని రాజకీయ నాయకులకు వ్యాపారవేత్తలకు అప్పగిస్తే ఇలాంటి పరిస్థితులే చూడాల్సి వస్తుందని, ఇక నుంచైనా ఖచ్చితంగా ఆలయాల నిర్వహణను భక్తులకు కానీ ఆధ్యాత్మిక గురువులకు కానీ లేదా పండితులకు కానీ
దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులకు అప్పగించాలని ఆ టైం వచ్చేసింది అని చెప్పి సద్గురు రవిశంకర్ వ్యాఖ్యానించడం జరిగింది. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అమరావతి ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు బాలకోటయ్య తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, ఎన్నికల సమయంలో పెద్దిరెడ్డి దగ్గర నుంచి ఒక బోర్ పిస్టల్, ఒక రివాల్వర్, అలాగే ఒక డబుల్ బ్యారెల్ గన్ పోలీసులు స్వాధీనం చేసుకోవటం జరిగిందని, వాటిని తిరిగి ఇప్పించాలి అని చెప్పి ఆయన ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఒక ప్రజాప్రతినిధి వద్ద 3 ఆయుధాలు ఉండటం ఏంటి? పెద్దిరెడ్డి ఏమైనా రౌడీనా, రాజకీయ నాయకుడా? ఆయన అసలు ప్రజాప్రతినిధేనా? ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధి వద్ద 3 ఆయుధాలు ఉండటం ఏంటి? అవి కావాలని చెప్పి ఆయన కోర్టుకు వెళ్ళటం ఏంటి? ఈ ఆయుధాలు పెట్టుకుని ఎవరిని బెదిరిస్తున్నారు? వీటిని పెట్టుకుని కదా వీళ్ళు ఇసుకను దోచేసింది, మైనింగ్లో పూర్తిగా అవినీతికి పాల్పడింది, మైనింగ్లో కోట్లకి కోట్లు మింగేసింది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. నేను హైకోర్టుని విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ఆయుధాలు పెద్దిరెడ్డికి ఇవ్వకూడదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల వద్ద ఆయుధాలు ఉండటం ప్రమాదకరం. సో ఆయన ఒక ప్రజాప్రతినిధి కాబట్టి, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఆయుధాలు ఇవ్వద్దు అని చెప్పి ఆయన కోరటం జరిగింది. డొక్కా మాణిక్య వరప్రసాద్, సో ఈయన తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి ప్రసాదం లడ్డూ గురించి ఆయన స్పందించడం జరిగింది. కాంప్లెక్స్లో, తాడేపల్లి కాంప్లెక్స్లో అంతా కూడా అవినీతే జరుగుతూ ఉంటుందని, కాంప్లెక్స్లో ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటి నిర్ణయాలు కావచ్చు, దురాగతాలు కావచ్చు, అన్నీ ఇన్ని కాదు. ఒక నటి కోసం 3 ఐపీఎస్ అధికారుల్ని ఫ్లైట్ ఎక్కించి ముంబై పంపించి ఆ నటిని ఎంతో తీవ్రమైనటువంటి వేదనకు గురి చేసినటువంటి వాళ్ళు తిరుమల స్వామివారి లడ్డూలో కల్తీ జరపకుండా ఉంటారా? ఖచ్చితంగా చేస్తారు. సజ్జలే వీటన్నింటికీ కారణం. ఆయనే ఎన్నో రకాలైనటువంటి దురాగతాలకు పాల్పడటం జరిగింది. ఆయన అలాగే సీతారామాంజనేయులు వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి దురాగతాలు అన్నీ ఇన్ని కాదు. సజ్జల డైరెక్షన్లో సీతారామాంజనేయులు ఎన్నో చేశారు. నాకు కూడా కొన్ని పనులు చెప్పారు, బట్ అవి చెయ్యటం ఇష్టం లేక నేను చెయ్యలేదు. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు కావచ్చు, వాటన్నింటికీ నేను సాక్ష్యం. కానీ వాటన్నింటినీ ఇప్పుడు ముందు బయట పెట్టను, అది మీడియా ముందు, స్వామివారి ముందు బయట పెడతాను అని చెప్పి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఒక బాంబు పేల్చడం జరిగింది.